జై నడిగడ్డ. ఇవాళ గద్వాల నుండి తుంగభద్ర నదీ ప్రవాహం లాగా తరలి వచ్చినటువంటి గద్వాల నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా సోదరుడు రంజిత్ కుమార్ గారు, అట్లానే బుచ్చిబాబు గారు, వారి మొత్తం మిత్ర బృందం అంతా కూడా జాగృతిలో కలవడానికి రావడం చాలా సంతోషం. మరి రంజిత్ని నాకు పరిచయం చేపించినటువంటి ప్రసాద్ అన్న గారిని, అట్లానే వేదిక మీద ఉన్నటువంటి కోల శ్రీనివాస్ గారు, పుస్కూర్ శ్రీకాంత్ గారు, తమ్ముడు నవీనాచారి గారు, ప్రజాపతి నరేష్ గారు, ఇస్మాయిల్ అన్న గారు, శివారెడ్డి గారు, అట్లానే వేదిక మీద ఉన్న ప్రవీణ్ ముదిరాజ్ గారు, మరియు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. గద్వాల నుండి తరలి వచ్చిన నాయకులందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. మిమ్మల్ని మీ ఉత్సాహాన్ని చూస్తుంటే నాకు ఒక మాట అనిపిస్తుంది. గద్వాల్ గడి మీద టేకేదారుల జెండా కాదు, ఉద్యమకారుల జెండా. ఎందుకంటే ఉద్యమంలో కొట్లాడి రాష్ట్ర సాధనలో ముందుండి ఆ తర్వాత కూడా అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ఒక యువకుడిగా ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్గా పోయి ఉద్యోగం చేసుకోవచ్చు, హ్యాపీగా ఫ్యామిలీని చూసుకుంటూ ఉండొచ్చు. కానీ అవన్నీ పక్కకు పెట్టి నేను నా ప్రజల కోసం పనిచేయాలనేటటువంటి ఒక గట్టి సంకల్పంతో మరి 10 సంవత్సరాలు అయినా సరే, ఓటమి ఎదురైనా సరే, ఎప్పటికన్నా ఖచ్చితంగా నా ప్రజలకు న్యాయం చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నటువంటి వారి కమిట్మెంట్ని నచ్చి మరి మనం జాగృతిలోకి ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానం మేరకు జాగృతిలో మీ మొత్తం బృందంతో వచ్చినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. గద్వాల్ అంటేనే మన అమ్మ జోగులమ్మ, ఆ అమ్మవారి దయతోని ఖచ్చితంగా రాష్ట్రం అంతా బాగుంటుంది. గద్వాల ప్రజల జీవితాల్లో కూడా మంచి మార్పును తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనకు తెలుసు గద్వాల్ అంటే ఏం మాట్లాడతారు, ఒక పక్క చేనేత కష్టాలు, ఇంకో పక్క సీడిపత్తి కష్టాలు, ఇంకో పక్క దేశంలోనే అత్యంత వెనుకబాటుతనం ఉన్న ఐజా లాంటి మండలాలు. మరి 80 ఏండ్లు గడిల పాలన నడిచింది. ఒకటి బంగ్లా, ఇంకోటి బంగ్లా. వీళ్ళ ఇద్దరి పాలన 80 ఏండ్లలో ఆడపిల్లలు కనీసం చదువు చెప్తలేరు ఐజా మండలంలో. దేశంలోనే లాస్ట్ నంబర్లో ఉన్నది. ఇక మరి కేటితోటి మండల్, ఐజా మండల్, గట్టు మండల్, ఇవన్నీ కూడా ఒకటిని మించి ఒకటి వెనుకబాటుతనంలో పోటీ పడుతున్న పరిస్థితి ఉన్నది. మరి అంత గొప్ప గొప్ప వాళ్ళు ఉంటే ఎందుకు వెనుకబాటుతనమని ప్రశ్నిస్తున్నటువంటి నడిగడ్డ పోరాట సమితి ఆ నాయకులకు అందరికీ కూడా మళ్ళీ అభినందనలు. ఆ స్పిరిట్ అట్లనే ఉండాలి, ఎందుకంటే పోరాటం ఇంకా కొంచెం కొనసాగుతుంది. ఆ బంగ్లను పక్కకు తప్పించి గద్వాల గడి మీద ఉద్యమకారుల జెండా ఎగిరేంత వరకు కూడా ఆ పోరాటం, ఆ కోపం, ఆ దుఃఖం దాచుకొని ఉండాలి. ఎందుకంటే మొన్న వచ్చినాం రైతు గర్జన సభకి, ఆ రోజు చెప్పినాం మా సీడిపత్తి రైతులకు అన్యాయం జరుగుతుందని. ఇక్కడ దాకా వస్తుంది, హైదరాబాద్ దాకా రైతుల్ని తీసుకొస్తుంది, అన్యాయం జరుగుతుందని చెప్పింది. ఇప్పటి వరకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి అలీబాబా 40 దొంగల్లాగా, అరుణమ్మ అండ్ 40 మంది ఏజెంట్లు వాళ్ళ బ్యాచ్ బందిపోట్లలాగా రైతుల్ని దోచుకుంటుంటే కనీసం ఆ సీడిపత్తి డబ్బులు ఇవ్వకపోవడం ఇప్పటి వరకు అంటే చాలా అన్యాయం. ఆ 200 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని మేము మళ్ళొకసారి తెలంగాణ జాగృతి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి గద్వాలకు వచ్చిన రోజు అక్కడ చేనేత కార్మికులు చూసి మనం ఆ రోజు డిమాండ్ చేసినాం, లోన్లు పెండింగ్ ఉన్నాయి ఇవ్వమని. ఆ లోన్లు ఇప్పుడు వచ్చినాయి, కానీ ఇక ముందు చేపట్టాల్సిన అనేక చేనేత కార్యక్రమాలని మొత్తం కూడా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికుల పక్షాన నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా వాళ్ళకు ఉచితంగా ఇవ్వాల్సినటువంటి నూలు కావచ్చు, రంగులు కావచ్చు, యథావిధిగా ఆ స్కీమ్స్ అన్ని కొనసాగించాలని చెప్పి చేనేత కార్మికుల పక్షాన కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి తమ్ముడు రంజిత్ పేర్లనే విజయం ఉన్నది, రంజిత్ అంటేనే జయం, రంజిత్ అంటేనే విజయం. కాబట్టి రేపటి నాడు తెలంగాణ జాగృతి జెండా చేతికి పట్టుకొని ముందుకెళ్తున్నా అని చెప్పిండు. గద్వాలనే కాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని చోట్ల కూడా జాగృతి జెండా రెపరెపలాడేలాగా చేస్తా అని చెప్పిండు. మరి వారి స్ఫూర్తి ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే మనం మొన్న సడన్ గా అనుకోకుండా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి గద్వాలలో సింహం గుర్తిస్తే మరి మొట్టమొదటి విజయం గద్వాల జిల్లానే ఇచ్చింది.
నాడు కూడా మరి కౌంటింగ్ లెక్క పెడితే ఎమ్మెల్యే సీట్లల్లో మొట్టమొదట గెలిచేది కూడా మన అమ్మవారి దయతోని ఈ సత్యం నెరవేరుతుందని నేను బలంగా నమ్ముతా ఉన్నా. ఒక మాట అన్నాడుతాను, బహుజన బిడ్డలకు అవకాశాలు వస్తలేవు, ఉద్యమకారులకు అవకాశాలు వస్తలేవు. వాస్తవమే, చాలా చోట్ల అదే జరుగుతున్నది. అయినా కూడా ఆ యొక్క ఎమ్మెల్యేల ఆగడాలు అట్లే కొనసాగుతున్నాయి. మీ అందరికి గుర్తుండొచ్చు, బాహుబలి సినిమా వచ్చింది. బాహుబలి మొదటి సినిమా వచ్చినప్పుడు అందరికీ పెద్ద ప్రశ్న ఉండేది, కట్టప్ప ఎందుకు చంపిడు బాహుబలిని, అవునా కదా? ఇప్పుడు గద్వాలంతా ప్రశ్న ఏంటంటే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు, అర్థమవుతుందా? అటువంటి పరిస్థితి ఉన్నది. ఆయన కూడా అర్థమైతలేదు ఏ పార్టీలో ఉన్నాడని. అడిగినాం చివరిసారి కూడా, పోయినసారి కూడా, ఎక్కడున్నావు అన్నా, నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అంటే కనీసం చెప్పలేని పరిస్థితి ఉన్నది. అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక అచేతనమైన స్థితిలో, పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ లకు పోయినటువంటి ఎమ్మెల్యేలు కూడా మొయ్యాల్సిన పరిస్థితిలో ఇవాళ ఉండడం. అందుకే గద్వాలలో సీడుపత్తి రైతులకు అన్యాయం జరిగితే రాదు, బీఆర్ఎస్ పార్టీ రాదు, అడగదు. గద్వాలలో చేనేత కార్మికులకు అన్యాయం జరిగితే రాదు, బీఆర్ఎస్ పార్టీ అడగదు. అంటే ప్రధాన ప్రతిపక్షం నిద్రపోతుంది, పాలక పక్షం పట్టించుకోదు. మరి కొట్లాడాల్సింది ఎవరు? ప్రజల పక్షాన నిలబడాల్సింది ఎవరు? కేవలం ఒకటే పేరు రాష్ట్రం అంతా వినిపిస్తున్నది, అది జాగృతి పేరు మాత్రమే. జాగృతి జెండాను ఇవాళ బలంగా చేతబూన్నటువంటి రంజిత్ గారు, బుచ్చిబాబు గారు, మరి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వారి టీం ఖచ్చితంగా జోగులాంబ గద్వాల జిల్లాలో మన జెండా రెపరెపలాడిస్తారని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. మరి తెలుసు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కావచ్చు, అనేక మందికి ఇచ్చినటువంటి ఏ మాట కూడా పూర్తి చేస్తుంది. మాటలు పూర్తి చేసుకోవడం పక్కన పెడితే ఇక దోపకం, విపరీతమైనటువంటి దోపిడీ. ఏడబోతుంది ఈ దోపిడీ అంతా, ఈ సొమ్మంతా ఎటు పోతుందంటే ఢిల్లీకి పోతుందట. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ కర్ణాటక, నిన్న కేరళ ఎన్నికలు వస్తున్నాయి. ఆ కేరళ ఎన్నికలు వస్తే మన సీఎం గారు అక్కడికి పోయి ప్రచారం చేస్తాం. ఏమని? మొత్తం తెలంగాణ అంతా మేము తీర్చిదిద్దినాం, బొట్టు పెట్టినాం, మంచిగా చేసినాం, అట్లా మీ కేరళలో కాంగ్రెస్ ని గెలిపిమని అంటుండ్రు. ఇక్కడ ఏమన్నా చేసిండ్రా? ఏమన్నా సాధించిందా? ఇక్కడ మీరు ఒక్కసారి ఆలోచించారు. ఎవరికన్నా రైతులకు ఎక్కడన్నా పెన్షన్ పెరిగిందా? ముసలాళ్ళ కావాలకు ఎక్కడైనా 2500 రూపాయలు వస్తున్నాయా? మహిళలకు ఎక్కడైనా స్టూడెంట్స్ కు విద్యా భరోసా కార్డు వస్తుందా? నిరుద్యోగులకు జాబులు వస్తున్నాయా? రైతులకు రైతు భరోసా టైంకి వస్తున్నదా? ఒకటే ఎకరానికి రైతు భరోసా వేసి దాన్ని పెద్ద గొప్పగా చెప్పి అక్కడ పోయి మాట్లాడుతున్నారు. రైతు రుణమాఫీ కూడా సగం కూడా కానటువంటి పరిస్థితి. అంటే ఎంత ఘోరం అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అబద్ధాలు చాలా దారుణంగా ఉన్నాయి, ప్రజల్ని వంచిస్తా ఉన్నారు. అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఉద్యమం చేసింది, మన పరిపాలన కావాలి. కానీ ఇలా జరుగుతున్నది ఏంటి? మొత్తం ఢిల్లీ పరిపాలన. ఢిల్లీ నుండి మొన్న ఒక చిన్న సంఘటన జరిగిందట. ఢిల్లీ నుంచి సీఎం గారు ఏదో మీటింగ్ లో ఉంటే రాహుల్ గాంధీ గారు ఫోన్ చేసినారు. రేవంత్ రెడ్డి గారు ఏదో మీటింగ్ లో ఉంటే రాహుల్ గాంధీ గారు ఫోన్ చేసినారు. రాహుల్ గాంధీ గారు ఫోన్ చేయగానే తక్కువమంది రేవంత్ రెడ్డి అటెన్షన్ లో లేచి నిల్చొని, సార్ సార్ చెప్పండి సార్ రాహుల్జీ అన్నాడు. పక్కన ఒక ఆయన సంచులు మోసిన ఆయన ఉంటాడు. అప్పుడు టీవీలో వీడియోలో చూడలే మనం, సంచులు మోసిన ఆయన భీమ్బాయ్. ఆ భీమ్బాయ్ ఏమన్నాడట, ఎందుకన్నా నువ్వు లేచి నిలబడుతున్నావు, ఫోన్ చేసింది రాహుల్ గాంధీ కదా, మరి ఫోన్ లో కనబడదు కదా, నువ్వు నిల్చున్నావా కూర్చున్నావా, ఎందుకన్నా నువ్వు లేచి నిలబడా అన్నాడు. అంటే సీఎం గారు చెప్తున్నట్టు రేవంత్ రెడ్డి గారు, నీకు తెలియదు భీమ్బాయ్, నువ్వు ఆగు, ఎందుకంటే నేను కూర్చొని ఫోన్ మాట్లాడినా అనుకో రాహుల్ గాంధీతోని, బట్టి విక్రమార్క అన్న ఢిల్లీకి పోయినప్పుడు ఇంగ్లీష్ లో రాహుల్ గాంధీ గారికి చెప్తారు, రాహుల్ జీ వెన్ కాల్, ఆయన కూర్చొని మాట్లాడుతుందని చెప్తారు. కాబట్టి నిల్సొని మాట్లాడితేనే మనకు, నాకు కూర్చుంటది ఉంటది, మోస్తానికి నీకు సంచి ఉంటది రా నాయన, లేకపోతే నాకు కూర్చుంటది నీకు సంచి ఉంటది అని చెప్పిండు. అంటే ఎంత ఘోరమైన గులాంగిరి అంటే, అంతకుముందు కూడా చూసినాం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఢిల్లీ హైకమాండ్ కింద పనిచేస్తారు. కానీ ఇప్పుడు మరీ దారుణం, ప్రతి ఒక్క రూపాయి తెలంగాణలో అక్రమంగా రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించి, హైడ్రా పేరుతో చెప్పి బెదిరించి, కాంట్రాక్టర్లను బెదిరించి మొత్తం డబ్బంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పోతున్నది. ఇలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం గా జరిగింది. మరి అయితే అన్నిటికీ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం అయిపోయింది. ఎక్కడ ఎన్నికైనా తెలంగాణ డబ్బే పోతుంది కాంగ్రెస్ పార్టీకి. అయితే రాహుల్ గాంధీ ఫోన్ చేసింది కదా రేవంత్ రెడ్డి గారికి, ఫోన్ చేయగానే ఫోన్ ఎత్తినట్ట లేచి నిలబడి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. మాట్లాడుతుంటే సీఎం అన్నాడట, రాహుల్ జీ బోలియా అన్నాడు. అంటే ఆర్ యూ గివింగ్ జాబ్స్? నో రాహుల్ జీ. ఆర్ యూ గివింగ్ సాలరీస్? నో రాహుల్ జీ. ఆర్ యూ గివింగ్ పెన్షన్స్? నో రాహుల్ జీ.
Are you giving Raitu Bandhu? No, Rahul ji. CM, do you know there is Kerala election? Yes, Rahul ji. Money to Kerala. Ji, Rahul ji. So, ఇట్లా నడుస్తుంది వాళ్ళ కథ. అంతే తప్పితే ప్రజల ముచ్చట్లు, ప్రజలకు ఇచ్చే పనులు, ప్రజలకు ఇచ్చే అవసరాలు అనేటటువంటి లేదు. ఇక రేవంత్ రెడ్డి గారు మీ మహబూబ్ నగర్ జిల్లాని మరి ఒకటే మాట్లాడుతున్నాను. నిన్ననే కర్ణాటకలో ఉన్న అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కి నేషనల్ స్టేటస్ ఇచ్చింది. కనీసం నీటి కేటాయింపులు లేనటువంటి అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కి నేషనల్ స్టేటస్ ఇస్తే డైరెక్ట్ గా దెబ్బపడేది మన గద్వాలకి, తుంగ అక్కడనే ఆగుతుంది, వచ్చేటటువంటి నీళ్లు మనకు రానటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అదే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట కూడా మోడీని అన్నాడు. ఒక్క రూపాయి కూడా బడ్జెట్ లో మనకు డబ్బులు ఇవ్వకున్నా ఒక్క మాట మోడీని అన్నారు. అంటే బీజేపీ అన్యాయం చేసినా మాట్లాడాడు, కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసినా మాట్లాడదు. అక్కడ కాంగ్రెస్ ని మెయింటైన్ చేయడం, ఇక్కడ బీజేపీని మెయింటైన్ చేయడం, కానీ తెలంగాణ ప్రజల్ని మాత్రం మోసం చేయడం, మభ్యపెట్టడం ఇదే కాంగ్రెస్ పార్టీ నీతి ఉన్నది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ మీద మామూలు యుద్ధం కాదు, భారీ యుద్ధం చేయాలి. మొన్న మీరు చూసి అన్యాయంగా అక్రమంగా ఖమ్మంలో వెలుగుమెట్లలో ఇల్లు కూలగొడితే జాగృతి పోయి చేసినటువంటి యుద్ధం, దానికి తోడుగా వచ్చినటువంటి డిఎస్పీ లాంటి సంస్థలు చేసినటువంటి యుద్ధం మీరు చూసిండ్రు. అటువంటి పోరాటాలే వచ్చే 3 సంవత్సరాలు కూడా చేయాల్సి ఉంటది, ప్రజల పక్షాన నిలబడి ఉంటది. దయచేసి మీరు ఇప్పటి వరకు నడిగ ట్యాంకుల పోరాట సమితితోని అనేక కార్యక్రమాలు చేసి మీరు ఒంటరిగా ఎదుర్కొన్నారు. రేపటి నాడు 25వ తారీఖు, ఏప్రిల్ 25వ తారీఖు రాసి పెట్టుకోండి, అండర్లైన్ చేసి పెట్టుకోండి. తెలంగాణ చరిత్రను మార్చబోయేటటువంటి తెలంగాణ భవిష్యత్తుని తీర్చిదిద్దబోయే తారీఖు. ఆనాడు వచ్చేటటువంటి మన పార్టీ మొత్తం తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. ఒక కొత్త తరహా రాజకీయం ఎట్లుండాలి, ప్రజల పక్షాన నిలబడి త్యాగాలు చేసేటటువంటి రాజకీయ నాయకులు ఎట్లుండాలో చూపించేటటువంటి పార్టీగా ఉంటుంది. ప్రతి పార్టీ కూడా ఆషామాషాగా రావడం, పోవడం, ఎగ్జిబిషన్లకు వచ్చినట్టు ప్రజల దగ్గరకు వచ్చి ఫోటోలు దిగి వాట్సాప్ లో పెట్టుకొని వెళ్ళిపోవడం, అంతే తప్పితే చిత్తశుద్ధితో నిలబడి పోరాటం చేస్తున్న వాళ్ళు లేరు. అందుకే జాగృతి ఒకటే మాట చెప్తున్నది, మేము ప్రశ్నిస్తాం, మొదలు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తాం, నెక్స్ట్ పోరాడతాం, ఆఖరికి పరిష్కరిస్తాం. ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం. వేరే వాళ్ళలాగా సూపు కట్నం కింద పోయొచ్చుడు కాదు. ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం. మరి అదొకటే పంతా ఎంచుకుంటాం, ముందుకు పోతాం. తమ్ముడు రంజిత్ గారికి ప్రజా జీవితంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నది. పాదయాత్రలు చేసిండు, పల్లె నిద్రలు చేసిండు, ప్రజల కష్టాలు దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తి. తమ్ముడు బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇంకా 3 ఏళ్ళు కూడా అదే వేయాల్సి ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల జీవితంలో మంచి మార్పు తెచ్చేటటువంటి ప్రణాళికలు వేస్తున్నాం. ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి బుద్ధిజీవులతో, మేధావులతో చర్చలు జరుపుతున్నాం. అద్భుతమైనటువంటి ఎజెండాను 25వ తారీఖు నాడు ప్రకటించబోతా ఉన్నాం. కలిసి వచ్చేటటువంటి శక్తులందరినీ కూడా కలుపుకొని ముందుకు పోతాం. కానీ ప్రజల మధ్యలోనే ఉంటాం, పప్పన్నం తింటాం, పాదయాత్ర చేస్తాం, అంతేనా? ప్రజల మధ్యలోనే ఉంటాం, వారి సమస్యలు పరిష్కరించడానికి వారితోనే కలిసి నడుస్తాం. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా పెద్దవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. కానీ నేను కోరుకునేది ఒకటే, సామాన్యుల చేత, సామాన్యుల కోసం, సామాన్యుల వల్ల వచ్చేటటువంటి సర్కార్ రావాలి. వచ్చిన తర్వాత కూడా సామాన్యుల కోసమే పనిచేయాలి. అటువంటి సర్కార్ రావడానికే తెలంగాణ జాగృతి ప్రయత్నం చేస్తున్నది. జాగృతికి ఉన్నటువంటి ఒక సాంస్కృతిక నేపథ్యం, పల్లె ప్రజలతో ఉన్నటువంటి అనుబంధం రేపటి నాడు తెలంగాణను తీర్చిదిద్దడంలో, ఇండియాలో నంబర్ 1 చేయడంలో మనం ఖచ్చితంగా ముందడుగేస్తాం, ముందటుంటాం. మరి తెలంగాణ ఆడపిడ్డగా, మీ అందరి అక్కగా, సోదరిగా నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా. నేను ఇవాళ నడిగడ్డ హక్కుల పోరాట సమితి నుండి వేలాదిగా తరలి వచ్చిన మీ అందరి రాజకీయ భవిష్యత్తును కూడా కాపాడుకునే బాధ్యత కూడా నాదే. మీ అందరి మీద ఏ చిన్న ఇబ్బంది రాకుండా మీ ఎవరికి కూడా ఏ క్షణమైనా మీకు మద్దతుగా మేము ఉంటాం. రంజిత్ నాతోని గత 5 నెలలుగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారికి తెలుసు ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతామో, ఏ ఇష్యూ ఉన్నా ఎంత పరిష్కరిస్తామో, ఎట్లా అండగా నిలుస్తామో తనకు తెలుసు. మరి మీ అందరికి కూడా రంజిత్ అదే విధంగా ఉంటాడు. కాబట్టి గద్వాల యొక్క భవిష్యత్తును మారుస్తాం, తెలంగాణ యొక్క భవిష్యత్తును మారుద్దాం. కొత్త నెత్తుర్ని, కొత్త రాజకీయాన్ని, కొత్త రాజకీయ శక్తిని ఈ గడ్డకు పరిచయం చేద్దామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. ఇప్పుడు మండలాల నుండి వచ్చినటువంటి నాయకుల
పేర్లు పిలుస్తారు, వారిని ఒక్కొక్కరిగా చేర్చుకుందాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. శ్రీధర్ నడుగు పోదామా సిద్దిపేట. జై తెలంగాణ.